లేడీస్ అండ్ జెంట్మెన్, అందరికీ నమస్తే. మనతో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిపోతున్నారు. అండ్ ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ లోన్లు తీసుకొని కట్టొద్దు అని చెప్పేసి అంటున్నారంట. సో అంటే దాని గురించి ఏమైనా వివరిస్తారా? ఈ మధ్య కాలంలో మీ పేరు బాగా ఫేమస్ అయిపోయింది అండ్ వినపడుతుంది బయట. ఏంటది లోన్లు తీసుకొని కట్టొద్దా ఏంటంటే? ఇప్పుడు అందరికీ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఎప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చేస్తా, దానికి నచ్చిన కార్డు చేసుకొని పెట్టేసుకొని తమిళ పెట్టేస్తారు. ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా ఏంది అంటే తమిళ చదువుతాడు, లేకపోతే సగం వీడియో అనేది చూస్తాడు, కథం అయిపోతుంది. అది ఎక్కడో ఒక పాటల వీడియో తీసేసుకుంటాడు, కథం అయిపోతుంది. దాని మీద ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. సో ఇప్పుడు కరోనా తర్వాత ఏమైంది అంటే, కరోనా తర్వాత చాలామందికి తెలియని విషయం ఏంది అంటే, కరోనా వల్ల కొన్ని వేల కుటుంబాలు ఎఫెక్ట్ అయినాయి. ఆ ఎఫెక్ట్ అనేది ఎవరికి కనిపించలేదు ఓవర్ ద పీరియడ్లో. ఎందుకంటే అందరు ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటూ వచ్చేసిండు, ఎవరైనా అప్పులు ఉన్నాడు కూడా కరోనా ఉంది కదా ఆకుంటూ వచ్చిండు. ఓవర్ ద పీరియడ్ చాలా బిజినెస్లలో కరోనా టైంలో చాలా మందికి లాస్ వచ్చింది. సో లాస్ వచ్చిన తర్వాత ఏమైందంటే, జనరల్గా ఏమైంది అంటే, లాస్ వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అంటే ఒక ఫ్రెండ్ మంచి టాలెంటెడ్, యంగ్ జనరేషన్ టాలెంటెడ్. కరోనా టైంలో ఒక బిజినెస్ చేసి లాస్ అయిపోయాడు. ఆడ బిజినెస్ 100% సక్సెస్ అయితే అనుకున్నాడు, కానీ ఆ బిజినెస్ లాస్ కావడానికి ఓన్లీ కరోనా ఒకటే కారణం, మిగతా ఏం కారణం కాదు. కరోనా ఒకవేళ రాకపోయి ఉంటే మన బిజినెస్ సక్సెస్ అయ్యేది, వాడు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ కింద ఎదిగే అవకాశం ఉండే. గ్రేట్. సో కరోనా టైంలో ఏం చేసిండు అంటే, కరోనా కంటే ముందు ఏంటంటే ఉన్న బ్యాంక్ లోన్స్, తర్వాత ఈ బ్యాంక్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డులు కానీ ఉన్నాయని తీసి బిజినెస్ మీద పెట్టిండు. పక్కన కరోనా వచ్చింది. ఇక అది అట్లా ఫైనాన్షియల్ ఇష్యూ పెరుగుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆ అప్పులు తట్టుకోలేక, ఆ టార్చర్ తట్టుకోలేక, ఈ బ్యాంకుల టార్చర్ తట్టుకోలేక వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చోవడం, హరాస్మెంట్ చేయడం, అమ్మ నాన్నని తిట్టడం, ఇంట్లో ఆడోళ్ళు ఉంటే వాళ్ళ ముంగటనే వాళ్ళ చెల్లిని పట్టుకొని ఏదో మాట్లాడటం, ఇట్లాంటివి జరిగినాయి. జరిగిన తర్వాత తట్టుకోలేక ఆత్మహత్య తీసుకొని చనిపోయాడు. అంతటి ముందు వరకు నేను కూడా రెగ్యులర్ పేపర్స్ చదువుతుంటాను కాబట్టి పేపర్లో లోన్ యాప్లలో తీసుకొని హరాస్మెంట్కి చనిపోయాను, ట్రైన్ కింద పడి చచ్చిపోయాను, లేకపోతే పిల్లలతో చనిపోయిన రోజులు, పిల్లల్ని చంపి తల్లిదండ్రులు చనిపోయిన రోజులు, ఇట్లాంటివన్నీ పేపర్లు చదువుతున్నా. కానీ ఏ వార్త కూడా ఎప్పుడో దాని వార్త లెక్క చదివినాం దాన్ని. అయ్యో అవునా అనుకుంటుండే తప్ప దాన్ని అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం ఒక నిమిషం అవునా రే ఈ దానికి చచ్చిపోవాలనుకున్నాం తప్ప ఎప్పుడు పెద్ద రియాక్ట్ కాలే. ఈ వ్యక్తిని మనం కొద్దిగా 1-2-3 సార్లు కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కాబట్టి అప్పుడు ఫ్రెండ్ కాబట్టి మనకు కూడా అప్పుడప్పుడు ఏమనిపించింది అంటే, అరే యంగ్ జనరేషన్ పిల్లగాడు బాగా వృద్ధుల కోసం అనుకున్న వ్యక్తి చనిపోయారు. అప్పుడు ఆలోచన పడ్డ తర్వాత నాకు అప్పుడు అనిపించింది, అరే ఎవరన్నా క్రెడిట్ కార్డులు తీసుకొని, బ్యాంక్ లోన్లు తీసుకొని, క్రెడిట్ కార్డులు తీసుకొని కట్టలేని పరిస్థితి అనుకుంటే, వీళ్ళని మనం కొద్దిగా టైం పీరియడ్ ఇప్పించగలిగితే ఏమైనా సెట్ అవుతారేమో కదా. ప్రెషర్లో ఉన్నప్పుడు బ్రెయిన్ పని చేయదు, ఎందుకంటే వీళ్ళ బ్రెయిన్ అంతా ఆ ప్రెషర్ నుంచి తప్పించుకోవడానికి బ్రెయిన్ ఫంక్షనింగ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తికి ఒక 5 లక్షలు అప్పున్నావు అనుకుందాం, జనరల్గా చెప్తున్నా. ఈ 5 లక్షలు అప్పున్నావు, నువ్వు ఇస్తాను అనుకుంటావు, ఇవ్వలేకపోతే వాడు వస్తుండు అంటే నీకు వేరే ప్రపంచంలో ఏ ఆలోచన రాదు. వాడు వస్తుండు ఏం చెప్పాలి అని ఉంటుంది మైండ్లో. కరెక్ట్. వేరే దానికి వెళ్ళదు. ఇంకేదైనా పని చేద్దామన్నా శుద్ధాలు పడేసే వాడు వస్తారు కదా, నెట్టు అట్లా పంపించేసి 1 నెల టైం అడగాలి, 2 నెలలు టైం అడగాలని అదే మైండ్లో ఉంటుంది మనకు. వాడు వచ్చిన తర్వాత కూడా మనం వాడు టైం ఇస్తాడో ఇయ్యడో అనే భయం, ఇవ్వకపోయి ఇక ప్రెజర్ పెడుతుంటాడు. నాకు ఆడపని ఉంది, మా ఇంట్లో మా నాన్న హాస్పిటల్ ఉన్నాడు, లేకపోతే నిన్ను నమ్మి నేను పలానా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినాను, ఇవ్వకపోతే ఇప్పుడు నాకు 1 కోటి రూపాయలు లాస్ అయితే నేను ఇచ్చిన 5 లక్షలు. కానీ ఇంకా వాడు ప్రెజర్ అనేది బిల్డప్ చేస్తున్నాడు. కాబట్టి ఆ టైంలో బ్రెయిన్ పనిచేయదు. కాబట్టి మనం వీళ్ళకి ఏమన్నా టైం ఇప్పించగలిగితే వీళ్ళు ఆ టైంలో వాళ్ళకి ఆ ప్రెజర్ ఉండదు. కాబట్టి మళ్ళీ జీవిత విధానాన్ని మళ్ళీ రీబూట్ చేసుకొని, మళ్ళీ ఎర్నింగ్ చేసో ఇంకోటి చేసో రీఫైనాన్సింగ్ చేసుకొని ఏదో చేసుకుంటారు కదా అనే దాంతోనే నేను దాని మీద ప్రయోగం చేసి, ఒక 2-3 తెలిసిన వాళ్ళు ఉంటే, వాళ్ళు చాలా కష్టాలు ఉంటే వాళ్ళని పిలిచి నేను కోర్టులో కేసు వేస్తే ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. బ్యాంకులకు ఎగనిస్ట్ ఇంజక్షన్ ఇచ్చిందంటే వీళ్ళు డిస్టర్బ్ చేయదు, ఇంటికి పోయి అని వచ్చింది. అది ఫస్ట్ ప్రయోగం చేసింది నేనే. గ్రేట్. బ్యాంకులకు ఎగనిస్ట్గా ఫస్ట్ ప్రయోగం చేసింది నేనే. దాని తర్వాత అది మార్కెట్లోకి వెళ్ళిపోయింది అది. సో నేను ఎవరికి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైనా సరే ఒక బ్యాడ్ కామెంటో లేకపోతే ఒక ట్రోలింగో ఇవన్నీ చేస్తారు కదా. చేసేటప్పుడు నేను ఏమంటా అంటే ఏంటంటే, ఫస్ట్ ఒక హ్యూమన్ టెండెన్సీ ఏముంటుంది, ఎవరిదైనా సరే ఈ భూమి మీద పుట్టిన ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే అప్పు తీసుకొని కట్టదు అనుకోడు. జనరల్గా ఒక 5% 10% ఇంటెన్షనల్ అప్పులు తీసుకొని
అదే పని మీద అప్పులు చేసుకొని అప్పులతోని అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాపారం ఉన్నట్టు అప్పులు చేసుకొని బతికే వ్యాపారాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ బ్యాచ్ ఒకటి తిరుగుతుంది ఎప్పుడు అంటే ఇక వాళ్ళకి ఏం పని ఉండదు. ఇక వీని దగ్గర అప్పు తీసుకొని వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని టైం పాస్ చేసుకుంటే ఇస్తాం పోకుండా ఇటు దాటగట్టుడు ఇట్లా కొంతమంది ఇంతమంది మనం మాట్లాడుకున్నట్టు ఈ ప్రపంచంలో ఏ పని తీసుకొని ఒక 5 to 10% వేస్ట్ అయ్యి వీళ్ళు ఉంటారు. ఇక వీళ్ళకి వేరే పని ఉండదు. ఇంకా ఏడప్పు దొరుకుతుంది ఆ వేస్టేజ్ ఉంటుంది కాబట్టి దాని గురించి మాట్లాడదు మనం. మిగతా ఈ 90% ఆఫ్ ద పీపుల్ ఎవరైనా సరే అప్పు తీసుకుంటే కట్టాలని అనుకుంటారు. ఎగ్గొట్టాలని ఎవడు అనుకోడు. ఎందుకంటే కడితే వానికి పేరు వస్తుంది, వాడు పీస్ఫుల్గా ఉంటాడు, వీడు పీస్ఫుల్గా ఉంటాడు, సమాజం పీస్ఫుల్గా ఉంటుంది. ఆ కట్టే క్రమంలోనే వీళ్ళకు కొన్నిసార్లు మిస్మేనేజ్మెంట్ అయిపోతుంది. మిస్మేనేజ్మెంట్ అయిపోయి తప్పించుకొని తిరుగుతారు తప్ప బ్యాంకుల నుంచి కానీ వీటి నుంచి కానీ తప్పించుకొని తిరుగుతారు తప్ప ఎవరు కట్టద్దు సిబిల్ ఖరాబ్ చేసుకోవాలని ఎవరు అనుకోరు. సో నేను అన్ని ఇంటర్వ్యూలలో ఏం చెప్తా అంటే ఏంటంటే జీవితంలో మనం ఎన్నో సందర్భాలు చెప్తాం, ఏది శాశ్వతం కాదు. నువ్వు అది ఒక లవ్ తీసుకున్నా లేకపోతే ఏది శాశ్వతం కాదు జీవితంలో. ఇప్పుడు ఒక లవ్ ఫెయిల్యూర్ అయితే ఆగిపోతుంది ఆ లైఫ్. లేకపోతే ఒక ఇద్దరు భార్యాభర్తలు బాగా ప్రేమించుకుంటారు, ఒక భార్య చనిపోతుంది, మొగుడు చచ్చిపోతాడా? సావడు, ఆగదు, అంతే ఉండాలి. ఆ క్షణానికి మనం ఫీల్ కావాలంతే. చనిపోయిండు, డిప్రెషన్ ఉంటుంది, ఆ డిప్రెషన్ నుంచి ఓవర్కమ్ అవుతాం. ఒక కొత్త వ్యక్తి రావడం ద్వారానో పరిస్థితులు మారడం ద్వారానో లేకపోతే మనకు సామాజిక బాధ్యతలు ఉన్నాయనుకో, కొన్ని సామాజిక బాధ్యతలు ఉంటారు, కొంతమంది ఒక 10% అదే మూడు ఉండిపోయి ఆగిపోతారు. సో ఎవరి కోసం కాలమే తాగదు. సో నేను అట్లనే ఇప్పుడు నీకు లవ్ ఫెయిల్యూర్ ఉన్నట్టు లేకపోతే బిజినెస్ ఫెయిల్యూర్ ఉన్నట్టు లేకపోతే ఇంకా రకరకాల ఎగ్జామ్ ఫెయిల్ అవుతావు. ఒకసారి ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఎప్పటికీ పాస్ కాకుండా ఉండవు కదా, నెక్స్ట్ టైం రాసి పాస్ అవుతావు, ఆప్షన్ నెక్స్ట్ టైం అలా ఆప్షన్ ఉంటుంది. అట్లనే అప్పులు అనేటివి కూడా జీవితాంతం ఒక వ్యక్తి అప్పులు అప్పాలని అనుకుందాం సపోజ్, వాడి జీవితాంతం అప్పులు ఏమి వెంటాడు. ఎందుకంటే జీవితంలో ప్రతి వ్యక్తికి అప్పులు అనేది ఒక భాగం వాని జీవితంలో ఒక్కసారి తట్టిపోతుంది. వానికి డబ్బుల ఇబ్బంది ప్రతి వ్యక్తికి ఎంత ఉన్నాను కానీ ఒకసారి తట్టిపోతుంది. అక్కడ తట్టుకోవాలి. అక్కడ తట్టుకునేది వాని తెలివితేటలను బట్టి, వానికి ఉన్న ఆలోచన విధానము, వానికి ఉన్న సపోర్టింగ్ సిస్టము. వానికి ఒకడికి ఇప్పుడు నాకు ₹1,00,00,000 అప్పైంది అనుకో, నేను కూర్చొని ఆలోచిస్తాను మా ₹1,00,00,000 సంపాదించడం ఏం చేయాలి, భయపడా. ఓహో ఇది బాధ్యత మనకు వచ్చేసింది అని చెప్పేసి బాధపడ. నేను ₹1,00,00,000 నా సామర్థ్యం ఎంత, నేను ఎంత. ఇప్పుడు నీకు అర్థమైన భాషలు చెప్తా. నా దగ్గరికి ఒక 50 లక్షలు ఉందని వచ్చిండు అప్పు, క్రెడిట్ కార్డులు ఇవన్నీ 50 లక్షలు ఉన్నాయి సార్. దానికి దగ్గర నెలకు 2-3 లక్షలు నేను ఈఎంఐలు కడుతున్నా, అది మన మినిమం పేమెంట్లో కడుతున్నా. నా జీతం ₹1,50,000 ఉన్నది, నేను 2-2 లక్షలు ఈఎంఐ కడుతున్నా. నేను ₹1,00,000 కట్టాక ఇంకా 1,00,000 కట్టాలి, మళ్ళీ ఆ 1,00,000 అప్పు తెస్తున్నా, మళ్ళీ బతకడానికి అప్పు తెచ్చుకుంటా సార్ అని వచ్చిండు. అరే 50 వాడిని కూర్చోబెట్టి నీకు చిన్న విషయం చెప్తారా భయ్, ఆగు, నీ జీతం 1,00,000, నీ అప్పులన్నీ ఎన్ని ఉన్నాయి, 50 లక్షలు ఉన్నాయి అని చెప్పినావు కదా. నీ 1,00,000 నువ్వు ఇంకా 1,00,000 అప్పు తెచ్చి కార్డులు కడుతున్నావు, నువ్వు బతకడానికి 1,00,000 తెచ్చుకుంటావు, 10 నెలలు 2 లక్షలు డెబిసిట్లో పోతున్నావు కదా. నీకు ఫస్ట్ మంత్ నుంచే నీకు పాజిటివ్లోకి వచ్చే విషయం చెప్తా అని చెప్పిన. చెప్పండి సార్ అన్నాడు. మార్గదర్శిలో 50 లక్షల చిట్టి 50 నెలలు వేస్తే ఎంతరా అని అడిగిన. నేను నెలకు ₹1,00,000 కట్టాలి సార్ అన్నాడు. నెలకు 1,00,000 50 నెలలు కదా, ఫస్ట్ మంత్ ఎంత కట్టాలి సార్ అన్నాడు. అంటే ఒక 60-70 వేలు కడితే సరిపోతుంది. అట్లా ఎంత కట్టాలరా అన్నాడు. ఫస్ట్ ఇయర్ మొత్తం 60-70 వేలు కట్టాలి సార్ అన్నాడు. నెక్స్ట్ మంత్ ఏంటి అన్న, ఇంకా 5 వేలు పెరిగింది సార్ అన్నాడు. ఆ నెక్స్ట్ మంత్ ఒక 5 వేలు పెరిగింది సార్ అన్నాడు. నువ్వు 50 లక్షలు చిట్టి చేసి నువ్వు ఎత్తుకుంటే ఎంత వస్తుందా అన్న, 37 లక్షలు వస్తుంది సార్ అన్నాడు. నువ్వు 50 లక్షలు చిట్టి చేసి నువ్వు ఒక 2 నెలలకు 3 నెలలకు ఎత్తుకుంటే నీకు 37 లక్షలు నెట్ క్యాష్ వస్తుంది. ఓకే, నువ్వు కట్టాల్సింది ఎంత 37 లక్షలకి? 60 వేలు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 70 వేలు, థర్డ్ ఇయర్ 80 వేలు. నువ్వు ఎక్కడ 2.5 లక్షలు కట్టేది నీకు ఎంత పడిపోయింది? ఎంత పడిపోయింది? 60 వేలకు పడిపోయింది. ఎత్తుకుంటే ఎంత వచ్చింది? 32.5 లక్షలు వచ్చింది నీకు. 32 లక్షలు పెట్టుకొని అందరిని పిలిచి కూర్చుంటే 1 డేలో మొత్తం సెటిల్మెంట్ అయిపోతుంది. నీ క్రెడిట్ కార్డు ఎంత రాబోయి? 1,50,000. ఏవో నా దగ్గర 1,00,000 తీసేసుకొని వెళ్ళిపోతున్నాడు. 1,50,000 నువ్వు 1,00,000 కడతా అంటే ఇంట్రెస్ట్ మొత్తం తీసేసి అసలు చెప్పు రాబోయే అంటే వాడు ఇచ్చేస్తాడు. నీకు సిబిలో కూడా రిపోర్ట్ ఇయ్యాడు. వానికి నువ్వు మంచి పేమెంట్ ఇస్తే సిబిలో కూడా రిపోర్ట్ ఇయ్యాడు. మనకి సఫిషియెంట్ అమౌంట్ ఇస్తే ఇయ్యాడు. నువ్వు ₹1,00,000 20 లక్షలు 20 వేలు కడితే ఇస్తాడేమో కానీ నువ్వు ₹1,00,000 80 వేలు కడతా అంటే సిబిలో కూడా ఇయ్యాడు, రిపోర్ట్ ఇయ్యాడు. వాడిని కూర్చోబెట్టి సాల్వ్ చేసేసిన దాన్ని 3 నెలల్లో. వాడిని 1,50,000 60 వేలు కట్టుకుంటున్నాడు, వాడు 60 వేలు బతుకుతున్నాడు సుఖంగా. అయిపోయి ఇంత సింపుల్ సమస్యకి చచ్చిపోతా అంటారు, కథం అయిపోయింది. సైలాజిస్ట్ అదే అంటున్నా. దానికి అందుకే మనం ఏమంటామంటే ఏంటంటే అందరికీ మనం చెప్పేది ఏంటి అంటే అప్పులు ప్రతి ఒక్కరికి ఉంటాయి,
ఫైనాన్షియల్ ఇబ్బంది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది, కానీ అది జీవితాంతం ఉండదు. ఒకవేళ అది జీవితాంతం ఉంటే అసలు మానవ వ్యవస్థనే ఎరగదు. కాబట్టి మీరు అది కోర్టు నుంచి తీసుకురావడం గ్రేట్. అది ఆ పర్టికులర్ టయానికి నిన్ను ఆపగలిగే శక్తి ఉంటే నువ్వు కింగ్ అయిపోతావు తర్వాత. ఇప్పుడు వీని కథల వానికి 50 లక్షలు క్రెడిట్ కార్డులు వెళ్ళిపోయినాయి, ఎవడు ఇంటి ముగ్గట్లేడు, వాడు మంచిగా ఆరామ్సే వచ్చిన జీతం మంచిగా ఇప్పుడు పొదుపు చేసుకుంటే వాడికి బుద్ధి వచ్చింది అన్నట్టు, అమ్మో వాడద్దు అని చెప్పేసి. ఈ చిన్న విషయం తెలవక అదైపోతారు. ఇద్దరు ముగ్గురితో మంచిగా మాట్లాడడానికి షూట్ కూడా పెట్టించేసిన, పోరావై బతుకుపో అని చెప్పేసి షూట్ కూడా పెట్టించిన. వానికి 3 నెలలు ఇచ్చేసి కూర్చొని మనకు 3 నెలలు ఇస్తా అంటే మేము వేస్తాం రాబాయ్ చిట్టి అని చెప్పేసి లైఫ్ సేవ్ చేసేసారు. ప్రపంచంలో అందరికీ చెప్పేది ఏంది అంటే మనిషి ఎప్పుడు ఏమనుకుంటాడు అంటే సుఖంగా బతకాలి అనుకుంటాడు. ప్రతి వ్యక్తి సుఖానికి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటాడు. ప్రపంచంలో ప్రతి పదానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. అట్లనే మనిషి అనే పదానికి డెఫినేషన్ ఏంది అంటే మనిషి అంటేనే కష్టం. జీవితం అంటే ఏంది? జీవితం అంటే ఏం చెప్పు, ఒక కష్టం నుంచి ఇంకో కష్టానికి ప్రయాణించడమే జీవితం. ఆ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి చూడు, అది సుఖం. ఆ చిన్న చిన్న గ్యాప్స్ వీడు జీవితాంతం కావాలనుకుంటాడు, ఈ కష్టాల గ్యాప్లోకి వెళ్ళిపోవాలనుకుంటాడు. వాడు ఇప్పుడు చదివేటాడు ఏమనుకుంటాడు తెలుసా, అబ్బా డిగ్రీ అయిపోయి నాకు ఒక టాప్ మోస్ట్ కంపెనీలో నెలకు ₹1,00,000 ఇస్తే జీతం సెట్ రావయ్యని సపోర్ట్ కొడతాడు. కొడతాడా? కొట్టగానే వాడు జీతం వీడు అనుకున్నట్టు డిగ్రీ అయిపోతుంది, వాడు టాప్ మోస్ట్ కంపెనీలో జీతం వస్తుంది, మళ్ళీ ఇంకోసం దానికోసం తెలవాలి చదువుతాడు. తెలవాలి జీతం వాడు జాబ్ లెక్క ఒక 2 రోజులు ప్రపంచాన్ని అంతా మిసాలు తిప్పుడే అని తిరుగుతాడు. ఇంకోటి రెడీ ఉంటుంది దానికి, అర్థమైందా? ఇంట్లో ఏదైనా జరగడమో, మళ్ళీ అప్పు తమ్ముడో బాధ్యతో ఇల్లు కట్టుకోవాలని కోరికలో అప్పు చేయాలను, మళ్ళీ క్రెడిట్ కార్డులో కారు ఏమయ్యో మళ్ళీ ఏదో ఒకటి రెడీ ఉంటుంది దానికి. ఆ జాబ్లో ఏంటంటే 2 రోజులు చేస్తాడు, మళ్ళీ ఇంకో రెడీ ఉంటుంది కష్టం. ఇల్లు కట్టుకుంటే చాలా అబ్బా అనుకుంటాడు. ఇల్లు కట్టుకుంటే సమస్య వాడు అనుకుంటాడు, నాకు ఇల్లు కట్టుకుంటే నా జీవితంలో సమస్య ఉంటుంది రా, ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తా అనుకుంటాడు. అట్లా అనుకున్న ప్రతి ఒక్కడు ఎంతమంది ఎంజాయ్ చేసి ఉంటారు చెప్పు. ఇల్లు కట్టుకుంటేనే జీవితం అయిపోతుంది అనుకుంటే ప్రతి ఒక్కడు ఇల్లే కట్టుకుంటాడు. కరెక్ట్. పెళ్లి చేసుకుంటే సార్ జీతం సెట్ అవుతుంది అంటాడు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది జీతం అని అసలు. అర్థమైందా? అన్నీ వచ్చేసిన జీతంలో నాకు జాబ్ ఉంది ఈ ఉంది అన్నీ ఉన్నాయి, ఇక పెళ్లి చేసుకుంటే సార్ సెట్ అయిపోతుంది అనుకుంటాడు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది జీతం. సో ఈ సూత్రం కనుక ఎవరికైనా అర్థమైతే కష్టాలను వాడు ఎంజాయ్ చేస్తాడు. ఏంది జీవితం అంటే ఒక కష్టం నుంచి ఇంకో కష్టానికి ప్రయాణం చేయటమే అంట నేను. బ్యూటిఫుల్ అంతే ఇక దానికి. లైఫ్ ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్. సో ఒక కష్టం నుంచి ఇంకో కష్టానికి వెళ్తావు, నీ మైండ్ ప్రిపేర్ చేసుకుంటే నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు వెల్కమ్ చేస్తావు. ఓ వచ్చే అమ్మాయి నెక్స్ట్ నువ్వేమోదా నీ సంగతి కూడా తెలుసు అంటావు, ఫిక్స్ అయిపోతాం కాబట్టి నీకు ప్రెషర్ ఉండదు. ఓ ఇది కట్టుకొని ఇప్పుడు ఇది అయితే నెక్స్ట్ ఇది ఉంటుంది కదా దా అని పిలవాలి మనం. దా ఒక నెల రెస్ట్ తీసుకొని కొద్దిగా దా అని పిలిచినావు అనుకో, నువ్వు ఆ సమస్యలు ఎంజాయ్ చేస్తావు. ఇంకా ఇక స్ట్రెస్ ఎక్కడిది? ఇది ఒక్కటే మళ్ళీ చెప్పండి, భలే ఉంది. నాకు తెలిసి కన్ఫర్మ్ గా వైరల్ అవుతుంది, మనం కట్ చేసి పెడదాం. వైరల్ అని కాదు, జీవిత విధానం ఇది. భలే ఉంది అసలు జీవిత విధానం ఇది అర్థం కాక పిసుకుంటుంటారు లైఫ్ పిసుకుంటారు జనాన్ని. అంటే ఈ కష్టం నుంచి ఆ కష్టానికి జంప్ అయ్యేటప్పుడు మధ్యలో వచ్చే గ్యాప్ సుఖం అదిరిపోయింది. ఆ సుఖాన్ని నాడు ఏమనుకుంటాడే జీవితంతో ఉండాలనుకుంటాడు. ఆ జీవితంతో నీకు బోర్ కొడుతుంది తెలుసా, అది నీకు అర్థం కాదు. నీకు జీవితాంతం ఉండేది ఏదైనా బోర్ కొడుతుంది, నువ్వు ఏ పని కూడా జీవితాంతం చేయలేవు, ఎక్కడో దగ్గర బోర్ ఫీల్ అవుతావు. ఇక మొనాటనిగా బతుకుతేస్తావు కానీ ఎంజాయ్ చేయలేవు పని నువ్వు. ఆ సుఖం కూడా అంతే, అది అట్లా ఒక్కసారి అట్లా రావమ్మా మెరుపుతీగ టైప్లో రపకడ చెల్లిపోతుంది అంతే. అది కదా దాన్ని అట్లా మెరుపుతీగలకు ఆనందించాలి తప్ప ఇక మళ్ళీ నాకు అది మొత్తం ఉండాలంటే కుదరదు. అది ఏదో ఒక సమస్య, బ్రేకప్ అనో, లవ్ ఫెయిల్యూర్ అనో, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూసో, హెల్త్ ఇష్యూసో. కొన్నిసార్లు మంచిగా ఉంటాడు, 2 కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. ఇంట్లో ఫాదర్కి ఏమైనా ప్రాబ్లం రావటము, లేకపోతే బాధ్యతలు ఎత్తుకోవటము, ఏదో ఒక బతికినంత కాలం ప్రతి మనిషి కట్టే డైలాగ్ ఏంటంటే ఎవడైనా నువ్వు పుట్టిన ప్రతి వ్యక్తిని వాడిని ఏమన్నా అడుగు చూడు, వాడి జీవితాంతం మొత్తం కష్టాలు పడ్డానే చెప్తుంటాడు. ఒక్కడన్నా నేను సుఖంగా ఫుల్ జీవితాన్ని అనుభవించి నానే చేసి చెప్పలేడు ఎప్పటికీ మంచి జీవితాంతం మొత్తం కష్టాలు పడ్డాక నాకు సుఖం ఎప్పుడు వస్తుందో అనుకుంటూ తిరుగుతుంటాడు. సో ఎవరైనా సరే స్ట్రెస్ ఫీల్ కావద్దు అంటే
వాళ్ళు సింపుల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక బస్ ఎక్కి ఇంకో బస్సుకు అంతే ఇక మధ్యలో స్టాఫ్ ఉండదు గదే సుఖం. ప్రయాణం చేస్తూ కష్టాల మీద ప్రయాణం చేస్తేనే జీవితం. అది అర్థం కానంత కాలమే నీకు ప్రతిదీ ఇట్లా భారంగా కష్టంగా అనిపిస్తుంది. అయ్యమ్మ బా అనిపిస్తుంది. కానీ అది కష్టం ఎదుర్కోవాల్సిందే, నాకు వేరే ఆప్షన్ లేదు, ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఓకే అని నువ్వు ముందే ఆహ్వానించినావు అనుకో దాన్ని, నువ్వు ముందే రెడ్ కార్పెట్ వేసి రామయ్య గారా నాకు రెస్ట్ అయిపోయింది అన్నావు అంటే అసలు నీకు ఏ కష్టం కూడా ప్రతి కష్టానికి ఇష్టం అయిపోతుంది తెలుసా. ఆ కష్టాన్ని ఛాలెంజింగ్ ఎదుర్కొంటూనే మజా వస్తుంది, డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి, దాన్ని ఎంజాయ్ చేయాలని. రైట్ కమాన్ నెక్స్ట్ ఏంది దామ్మదా నీ సంగతి చెప్తాను అనుకుంటా మనం పిలిచినాం అనుకో నీకు దాంట్లో కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు అది అనుభవించారు కదా. మా లైఫ్ అంతా నెగిటివ్ ఉంటుంది, మొత్తం బాడీ మైండ్ ఆలోచన. ఎంత అంటే పొద్దున లేచిన కాంచి రాత్రి వరకు సమస్యలు ఏంటుండాలి. మంచి మాటలు అంటే ఆనందం ఎక్కడ ఉండదు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కడు నాకు అన్యాయం జరిగింది అని ఇదే మాట్లాడతారు. నాకు అన్యాయం జరిగింది సార్, నాకు న్యాయం చేయండి, అన్యాయం జరిగింది సార్ న్యాయం చేయండి మాట్లాడతారు. అట్లా ఇని ఎంత స్ట్రెస్ తీసుకుంటాం. ఒక్కింట్లో ఒక సమస్య ఉంటేనే మనము దాన్ని తట్టుకోలేము కదా. నేను యావరేజ్గా రోజుకి ఒక 100 కొత్త క్లయింట్స్ సమస్యలు ఏంటాను యావరేజ్గా ఒక డేకి 100. మళ్ళీ పాత ఒక 50 ఉంటాయి నాకు. నా కింద టీం పాత అంతా కింద క్లియర్ చేస్తుంటారు, కొత్త 100 ఉంటాను రోజుకి. నాకు ఒక డైలీ ఒక 100 అపాయింట్మెంట్స్ అక్కడ రోజులు అడిగి పెడతాను నాకు ఆఫీస్లో. నేను మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆఫీస్ దగ్గర 100 అపాయింట్మెంట్ ఉంటాయి నాకు. ఇవన్నీ చూసిన తర్వాత అదే అనిపిస్తుంది, అరే ఈ కష్టం 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 అసలు దీన్ని ఇష్టం చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి. ఎందుకు ఇంత మనిషి ఎందుకు ఇంత రాద్ధాంతం చేసుకుంటున్నాడు. వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చినా ఫేస్ చేయాలి. పారిపోలేము, ఎక్కడికి పారిపోతున్నట్టు ఫీలింగ్ ఉంటాం అంతే తప్ప పారిపోలేము. ఈ జనరేషన్కి సమస్య నుంచి పారిపోవటం కంటే ఎదుర్కోవడం ఈజీ. నువ్వు ఎప్పుడైతే సమస్య దగ్గర నిలబడతావో నీకు 70% సమస్య సాల్వ్ అయిపోయి నిలబడతా చాలు, పరిష్కరించకు. సమస్య ఎక్కడుందో అక్కడ కూర్చో, నీకు 70% సాల్వ్ అయిపోతుంది. నువ్వు పారిపోతావు కదా, అది 200% అవుతుంది. సమస్య నుంచి పారిపోయినప్పుడల్లా నేను ఎంటాడుతుంటుంది, ఎందుకంటే దానికి సమస్యకు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎంత పారిపోతుంటే అంత మాట్లాడుతుంటుంది. నువ్వు దాన్ని అక్కడ నిలబడి ఆ చెప్పమని సంగతి అంటే అక్కడ 70% అమ్మో వీడు వచ్చిన కష్టం కూడా అదే దిక్కు చూస్తుంది. అమ్మో వీడు వచ్చి డైరెక్ట్ కూర్చున్నాడు అమ్మ జీవితానికి కూర్చుంటాడు, వీడు మొండోడు చెప్పేసి వెళ్ళిపోతాడు. కాబట్టి నేను అందరికి చెప్పేది ఏంటంటే ఇప్పుడు జనరల్గా చాలా మంది అప్పులు చేసి వచ్చి పారిపోతాం సార్ అంటారు. ఏడి పారిపోతావు అయ్యా, ఏడికి పారిపోలేవు. అప్పులు అనేది కూడా ఒక కష్టమే, అది కూడా ఒక భాగమే. తీసుకున్న వ్యక్తి దగ్గరికి నిజాయితీగా వెళ్ళు, నిలబడు, ఓకే, బతిలాడు, ఒక నమ్మకాన్ని కలిగించు. వానికి నీ మీద ఎందుకు ప్రెజర్ పెడతాడు అంటే నువ్వు కట్టలేవేమో అని నమ్మకంతో ప్రెజర్ పెడతాడు. నువ్వు కట్టగలుగుతున్నావు, ఎవరు ప్రెజర్ పెట్టాడు, ఎవరైనా పైసలే కదా. ఎవరైనా నేను పైసలు ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి ఇది మన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ప్రత్యేకంగా వేయండి. నేను పైసలు కట్టద్దని ఎవరికి చెప్పను. నేను నా గుణం ఏంది అంటే పైసలు ఎప్పుడు రొటేషన్ కావాలా, అవి రొటేషన్ అయితేనే అభివృద్ధి చెందుతాయి. నా దగ్గర పైసలు ఒక నెల నా దగ్గర ఉండాలి, ఒక నెల దగ్గర ఉండాలి, ఒక నెల ఆయన దగ్గర ఉండాలి, ఇట్లా తిరుగుతుంటేనే అవి రొటేషన్ అవుతుంటాయి. అవి ఆ రొటేషన్ వృద్ధి చెందుతాయి. అవి ఎవరి దగ్గర ఒక దగ్గర ఆగిపోయినాయి అనుకో కథం, అవి సమర్పయామి. ఇంకా అది ఎవరికి ఉపయోగపడవు పైసలు, అవి ఎవరికి ఉపయోగపడవు పైసలు. అవి వాడు ఉంచుకున్నాడు ఉపయోగపడాడు, ఇచ్చినోడు ఉపయోగపడ్డాడు, ఇద్దరు బిక్తారు. ఇప్పుడు దానికి ఉదాహరణ ఏంటంటే మీకు అర్థం భాషలో ఏంటంటే ఇప్పుడు ఒకటి మొత్తం ఒక 10 కిలోమీటర్లు మొత్తం మైదానం ఉండి మధ్యలో ఒకటే చెట్టు ఉంది అనుకో, నార్మల్ గాలి వస్తే కూడా కూలిపోతుంది. ఆ చెట్టు సపోర్ట్ సిస్టమ్ లేక కూలిపోతుంది. మైదానం ఒక 10 కిలోమీటర్లు మొత్తం ఖాళీగా ఉండి మధ్యలో ఒకటే చెట్టు ఉంటే గట్టి గాలి వల్ల వచ్చినప్పుడు కూలిపోతుంది. అదే చెట్టు ఇట్లా మొత్తం చిట్టడి అంటాం కదా, మొత్తం ఇట్లా 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 మొత్తం అల్లకపోయి చెట్లు మొత్తం ఇట్లా అల్లకపోయి దగ్గరగా ఉంటాయి కదా, నీకు భూకంపం వచ్చినా ఇట్లా కదిలి ఇట్లా ఆగుతాయి అంతే. అవి కూలవు. అవి ఒకదానికి ఒకటి సపోర్ట్ ఉండి 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 ఇట్లా కింద వేర్లతో బలంగా ఉండి పైన బలంగా ఉంటాయి. అవి ఉండి నీకు భూకంపం వచ్చినా కూడా అవి ఇట్లా కదులుతాయి అంతే. ఇట్లా కొద్దిగా పక్క కూడా మళ్ళీ ఇట్లా నిలబడతాయి అంతే. అవి కులవు అవి. సో అందుకే మనలో పూర్వకాలంలో ఏంటంటే ఐకమత్య మహాబలం ఎందుకంటారు ఏంటంటే అట్లా దానివల్ల నీకు ఎంత మంది ఎంత స్ట్రెంత్ ఉంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఏం కాదు నీకు, నువ్వు నిజాయితీగా ఉండి నువ్వు మంచిగా ఉండి నిజాయితీగా ఉండి ఎంతమందికి సాయం చేస్తే నీకు అంత సపోర్ట్ ఉంటుంది. నువ్వు అందరిని మోసం చేసుకుంటూ తిరుగుతుంటే నీకు ఎవరు ఉంటాడు, నీకే భయం అవుతుంది. ఫస్ట్ నీకు భయం అవుతుంది. రేపు నీకు కష్టం వచ్చింది అనుకో, అమ్మా విన్ని అందరిని వేసేసి నీకు ఎవరు లేడు, ఏమన్నా నాకు ఎవడొస్తుంది చెప్పి నీకే భయం అవుతుంది కదా. నువ్వు నిజాయితీగా ఉన్నావు అనుకో, ఏదైనా కష్టం వస్తే నాకు 100 మంది నా పెద్ద బ్యాట్ ఉంటాను క్యాజువల్. ఎందుకంటే నీ దగ్గర ఆ సిన్సియారిటీ ఉంటే నీకు ఈ డైలాగ్ వస్తుంది. నీ దగ్గర సిన్సియారిటీ లేదనుకో నీకు డౌట్ వస్తుంది, అమ్మో ఇదేదో మన మీద పడేటట్టుంది, ఇప్పుడు ఎవరు కాపాడి దీనమ్మా అని చెప్పి దాన్ని రిపేర్ స్టార్ట్ చేస్తావు. ఇక
సో అప్పు చేసే వాళ్ళు కట్టొద్దని చెప్పేసి మన నాగేశ్వరరావు పూజారి గారు అనట్లేదు. వెరీ సింపుల్, దానికి ఒక వే ఉంది, దానికి సంబంధించిన ఒక మంచి సలహా వీరి దగ్గర మీరు తీసుకోవచ్చు అనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ చిట్టీల్ని చెప్పారు చూసారా, ఆ విధంగా ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. సో మీకు ఏదైనా సమస్య ఉంటే, రాకూడదనే కోరుకుంటున్నాం మేము, ఉంటే మాత్రం ఈ నెంబర్లకు మీరు కాల్ చేసి ఎనీ సజెషన్, ఎనీథింగ్ వీరి దగ్గర సాల్వ్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.